సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకరణలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్సవాల మొదటి రోజున వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శ్రీ సూక్తయుక్తముగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ పూజలను చేశారు. ఉత్సవాల అంకురార్పణలో భాగంగా మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, కలశ స్థాపన, అష్టదిక్పాలక నవగ్రహాది పూజలను జరిపారు. యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం వంటి క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సుహాసిని మహిళలు అమ్మవారికి నూతన వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఒడి బియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. అదేవిధంగా 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తుందని, ఎంతో విశేషమైన శ్రీదేవి శరన్నవరాత్రులలో అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన జగన్మాతను దర్శించుకుని తరించాలని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ భక్తులకు సూచించారు. 9 రోజుల పాటు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని ఆయన అన్నారు. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగజేయు. కాపురమందున కలతలు రావు, కాపురమందున కలతలు రావు. కమ్మని దీవెనలిమ్మ, జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. ఇలవేలుపువై వెలసినావే, నెలకొలిపావు నిత్యానందం.